వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్లో ఉన్న కృష్ణప్రసాద్కి గగన్ చనిపోయాడని చెర్రి చెప్పడంతో పరుగు పరుగున ఇక శారద ఇంటికి ఆ హాస్పిటల్లో ఉన్న డ్రెస్తోనే వస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇటువైపు శారద గగన్ చనిపోయాడన్నప్పటి నుండి పిచ్చిదైపోతుంది. తన అమ్మ ప్రేమని మరోసారి రుజువు చేస్తుంది. ఇంట్లో గగన్ ఉన్నట్టు, గగన్ తనతో మాట్లాడుతున్నట్టు, నాన్న గగన్ నువ్వు ఇక్కడే ఉన్నావా? అందరూ నిన్ను చనిపోయారు అంటున్నావు. లేదు, ఈ అమ్మని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళవు అనగానే, అవునమ్మా, చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడే నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు, అలాంటిది నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పి గగన్ తనతో చెప్పి ఒట్టు వేయించినట్టు ఇక ఇల్లంతా కలగంటూ ఉంటుంది శారద. ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. శారదను చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు కారుస్తారని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ప్రతిరోజు నేను చూసేది పక్కన పెట్టిన శారద తన కొడుకు చనిపోయాడని తెలిసినప్పటి నుండి తన కడుపులో ఉన్న దుఃఖం, బాధ, తన మనసులో ఉన్న ప్రేమ, తన ప్రాణమే అయిన తన కొడుకు, చిన్నప్పుడు తనని ఎంత ప్రేమగా చూసుకున్న తన కొడుకు తనకి దూరమైతే ఏ తల్లైనా నిజం చెప్పాలంటే ప్రాణాలే వదిలేస్తుంది. అలా మనకి శారదని చూపించడం చాలా చాలా బాధాకరం. ఇక అలా అని మాయిపోయేమో కానీ శారద తట్టుకోలేకపోతుంది. నాన్న, నువ్వు వస్తావు, ఎలాగైనా ఇంటికి వస్తావు, నాకు తెలుసు, నీకు నీట్గా ఉండాలి, నీ షర్ట్స్ అన్నీ అని చెప్పి ఇక కబ్బోర్డ్లో ఉన్న గగన్ రూమ్కి వెళ్ళి అన్నీ సర్దుతూ ఏడుస్తూ బోరున విలపిస్తూనే, నువ్వు వస్తావునన్నా, నీకు శుభ్రంగా ఉండాలి, అలాగే ఐరన్ చేయాలి, అలాగే నీకు నచ్చిన టిఫిన్ చేయాలి అని చెప్పి పాపం తనలో తనే మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది శారద. ఇంతలో కృష్ణప్రసాద్ ఇంటికి వస్తారు. శారదను అలా చూసేపాటికి గుండె తరిక్కిపోతుంది. ఇక శారద, నాన్న, ఆ దుర్మార్గులు నిన్ను పొట్టను పెట్టుకుంటారా? వాళ్ళు నిన్ను పెట్టుకోరు నాన్న, నువ్వు నా దగ్గరే ఉన్నావు అని చెప్పి ఇక తనలో తను ఏడుస్తూనే ఇక పిచ్చిదైపోతూ ఉంటుంది శారద. కేపీకి అసలు నిజం తెలియడంతో ఇక హుటాహుటిన శరత్చంద్ర ఇంటికి వస్తారు. చెర్రి, భూమి, అలాగే మీరా కేపీ హాల్లో ఉంటారు. ఇటువైపు కేపీ గన్ను తీసుకుని వచ్చి, ఒరే శరత్చంద్ర, నీకు ఎంత ధైర్యమురా, ఎంత నీచుడివా, నా కొడుకు ఏం తప్పు చేశాడనరా? మీ అమ్మ నిన్ను నవమాసాలు కని పెంచింది కదా, మరి నా కొడుకు ఏం తప్పు చేశాడు? తన తండ్రిని తన నుండి దూరం చేశారు, తన అమ్మకి కొడుకుని దూరం చేశారు, ఇదిగో నీ కూతుర్ని నువ్వు పెంచలేదు, ఎక్కడో పెరిగినా తన పసుపు కుంకాలు కూడా ఎలా చెరిపేశావురా నీచుడా అనగానే, కేపీ ఆవేశం వద్దు అని అంటారు. ఇక భూమి, మామయ్య అనగానే, లేదమ్మా భూమి, లేదు, నా కొడుకు ఎంత మంచివాడంటే చిన్నప్పటి నుండి తన తల్లిని చెల్లిని ఒక తండ్రి వదిలేసినా వాడు ఎన్ని అవమానాలు పడినా తను తనలాగే ఉనికిని కోల్పోకుండా ఉన్నాడు. ఇంకా ఈ కఠినాత్ములకి, ఈ దుర్మార్గులకి తనపై పగ చావలేదు. వాడిని చంపేదాకా వీళ్ళు ఇంత పగ పెట్టుకున్నారు, వీళ్ళు బ్రతకడానికి వీల్లేదు. శరత్చంద్ర, ఒరే శరత్చంద్ర అని చెప్పి గన్ షూట్ చేయబోతూ ఇక పక్కకి గన్ అనేది పేలుతుంది. భూమి, మామయ్య అని అంటుంది. చూడు, చంపడం పెద్ద విషయం కాదు, చచ్చిపోయాక నువ్వు ఇప్పుడున్న పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నీ ఇంట్లోనే ఒంటరిగా బోరున ఏడవాలి. ఇప్పుడు చెప్తున్నాను, హే మీరా, నీ గురించి నా భార్య శారదని, నా గగన్ని, నా పూరిని వదిలేశాను. వీడు ఏదో చేస్తాడని చెప్పి, వీడేదో నా పిల్లల్ని, నా భార్యని చేస్తాడో చంపేస్తాడు భయంతో ఈ ఇంట్లో ఉన్నాను. కానీ ఇప్పుడు వాళ్ళకి నేను దూరమైనా ఈ దుర్మార్గుడు అదే చేశాడు. కన్న కూతురు పసుపు కుంకాలు తుడిచినా వీడికి నీ పసుపు కుంకాలు తుడవడం కూడా పెద్ద విషయం కాదు. అయినా మీరెవరో నేనెవరో. అమ్మ భూమి, ఇక్కడ నువ్వు ఉండొద్దు, నువ్వు కూడా వెళ్ళిపో, నీ గొంతు కూడా వీడు కోసేస్తాడు అని చెప్పి ఇక కేపీ శారద ఇంటికి బయలుదేరిపోతూ ఉండగా, చెర్రి, నాన్న ఆగండి అనగానే, ఒరే చెర్రి, నువ్వు చాలా మంచోడివిరా, ఇదిగో ఈ మీరాకి చాలా పొగరు,
చాలా కొవ్వు, మంచివాళ్ళు దీనికి నచ్చరు, డబ్బు కావాలి. అలాగే ఇదిగో అటు హంతకురాలైన అపూర్వ వదినికి సపోర్ట్ చేస్తుంది. శారద దీని పసుపు కుంకాల కోసం తను ఎప్పుడూ అవమానపడుతుంది. ఇకపై నా భార్యని వదులుకోను అనగానే, కేపీ ఎక్కడికి వెళ్తావు, నా మీరని వదిలేసి అనగానే, ఏం చేస్తావురా, ఎల్లు కోర్టుకెళ్ళు. మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇదిగో నీ చెల్లికి నాకిచ్చి చేసినందుకు నిన్ను అలాగే నీ చెల్లిని జైల్లో పెడతారు. వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేసుకోవాలంటే అది చేసుకోండి. నా శారదకి నేను ఇప్పుడు అండగా ఉండాలి. గగన్ లేడని పిచ్చిదైపోతుందిరా మీ పెద్దమ్మ. దాన్ని చూస్తుంటే నా గుండె తరిక్కిపోతుంది. నేను వెళ్తాను. అమ్మ భూమి, ఈ దుర్మార్గుల ఇంట్లో ఉంటే నీ గొంతుకొస్తారు అని చెప్పి ఇక కేపీ శారద ఇంటికి వచ్చేసి శారదని ఓదారుస్తూ బాధపడుతూ ఉంటే శారద కేపీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నాన్న, బావని నువ్వు చంపావా అని అడుగుతుంది భూమి. అంటే అమ్మా అనేలోపు, నాన్న తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. చెల్లెలి జీవితాన్ని, కూతురి జీవితాన్ని ఒకేసారి నాశనం చేశాను. నేను ఇక్కడ ఉండకూడదు, చచ్చిపోవాలి అనగానే, నాన్న మీరు చావకూడదు, ఖచ్చితంగా మీకు శిక్ష వేయాలి. కన్న తండ్రివైన మీరు నా విషయంలో ఇంత అన్యాయం చేస్తారా? ఇప్పుడే మీ గురించి నేను అనగానే, లేదమ్మా నేనే జైలుకు వెళ్తాను అని చెప్పి ఇక శరత్చంద్ర తనకు తనే ఇక తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్ళిపోతాడు. శరత్చంద్ర జైలుకు వెళ్ళగానే అపూర్వ కుడికాలు కాదు ఎడంకాలు పెట్టి ఇక భూమి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక మీరా వచ్చారా, అన్నయ్య జైలుకి వెళ్ళాడు అనగానే, ఛీ ఏడుస్తున్నావేంటి, అన్ని విషయాలు తెలుసుకొనే వచ్చానులే. అమ్మ నక్షత్ర, ఆ గగన్ చచ్చిపోయాక సంబరాల్లో మునగాల గాని ఇలా ఏడుస్తున్నావేంటి? ఆ కేపీ శారద దగ్గరికి వెళ్ళాడా? అది ఏమీ చేయలేదులే. దానికి వెళ్ళి మనం చెప్పాల్సినవి చెప్తే, చెయ్యాల్సిన నీతులు చేసేస్తే అది మళ్ళీ కేపీని మన ఇంటికే పంపిస్తుంది అనగానే ఇంతలో భూమి బయటికి వస్తుంది. అపూర్వ చెంప పగలగొడుతుంది. ఏంటే అనగానే, అయ్యో మీరా, ఇది మొగుడు చచ్చాడు కదా, అందుకే కోపంగా ఉంది. ఏంటే శరత్చంద్ర నా బావని జైలుకు పంపించావు కదా, చెప్తానే నీ సంగతి అనగానే, అపూర్వ ముందు బయటికి నడువు అనగానే నక్షత్ర అంటుంది, బయటికి ఎందుకు నడవాలి? మా అమ్మ ఎస్పీ సూర్యని అలాగే గగన్ని చంపమని డబ్బులు ఇవ్వలేదు. ఒక ఇన్స్పెక్టర్ని చంపింది మాత్రమే. మీ అమ్మని, శోభచంద్రని ఏవీ చంపలేదు. అమ్మా ఇది ఇలాగే మాట్లాడుతుంది అనగానే ఇక చెర్రి అంటాడు, నక్షత్ర ఇది భూమి ఇల్లు, భూమి ఆస్తి అనగానే, అవునా, ఇది ఎక్కడుంటే అక్కడ దరిద్రం తాండవిస్తుంది. ఒకప్పుడు నా బావ ఈ ఇంటిలో తన చెల్లెల ఫ్యామిలీని ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉండేది. ఈ దరిద్రం, ఈ నష్టజాతకురాలు ఇంటికి రాగానే తండ్రిని జైలుకు పంపించింది, మొగుణ్ణి కాటికి పంపించింది. అత్తారిల్లు పుట్టిల్లు రెండిల్లులు ఏ దీపధూప నైవేద్యాలు లేకుండా చేసింది. ఇలాంటి దాన్ని వెనకేసుకుని రావడానికి నీకు సిగ్గుగా లేదా అని అంటుంది అపూర్వ మాటలకి భూమి తల్లడిల్లిపోతుంది. ఇటువైపు మీరా, అవును నా బ్రతుకు కూడా చిదిమేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. చెర్రి, భూమి వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, వీళ్ళ మాటలకి బాధపడకు అని చెప్పి అంటూ ఉండగానే భూమి తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఏంట్రా దానికి వత్తాసు పలుకుతున్నావు? నక్షత్ర నీ భార్య కదా అనగానే, అది ఇప్పుడు గుర్తు చేస్తున్నావేంటి అని అంటారు చెర్రి. అంటే నీకు కూడా వదిలేస్తే మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతావని అనగానే, అమ్మా అవసరమా, మనము భూమి అందరం వెళ్ళిపోదాం అనగానే ఇంతలో భూమి డోర్ తీసుకొని వస్తుంది. చెర్రి ఎక్కడికి వెళ్తావు? ఇది ఆడిన తాటాకు చప్పుళ్ళకి నాకు భయం లేదు. ఈ ఇల్లు కాకపోతే రోడ్డు మీద ముష్టి ఎత్తుకోవడానికి కూడా తల్లి కూతుర్లు పనికిరాదు, అందుకే నా ఇంటికి వచ్చారు. చూడు అపూర్వ, ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో అన్ని పనులు చేసిన పని మనిషిగా ఉండాలంటే ఉండు. మా నాన్న నా భర్తని చంపాడు, అందుకే నేనేమీ అనకపోయినా తను జైలుకి వెళ్ళాడు. తన తప్పుకి
శిక్ష పడాల్సిందే. కానీ నీలాంటి దానికి మాత్రం శిక్ష కాదు, జీవితాంతం నువ్వు చేసిన పని ఇంకొకరు చేయకుండా నీకు నేను తగిన శిక్ష వేస్తాను అనగానే, ఓ అవునా, సరే భూమి, నాకు ఆకలేస్తుంది, అన్నం పెడతావా అనగానే, పెడతాను, ఖచ్చితంగా పెడతాను అని చెప్పి గొడ్డు కారం కలిపి ఇక అపూర్వకి తినిపిస్తూ ఉంటుంది. ఆ కారాన్ని కఠినంగా తిని, చూడు భూమి, నువ్వు గొడ్డు కారం పెట్టినా అలాగే ఇప్పుడు నన్ను కొట్టినా తిట్టినా ఈ అపూర్వ ఏమీ అనదు అని అంటుంది. ఇక అక్కడ చెర్రి మీరా ఇద్దరూ ఉండదు. ఏంటి నీకెందుకంత ధైర్యం? నా గగన్ బావ లేడనే కదా, నువ్వనుకుంటే ఎలా? ఏమో, ఎక్కడైనా బ్రతికుండొచ్చు, నా గగన్ బావ నా కోసం రావచ్చు, అప్పుడు నాన్న ఇంటికి తిరిగి రావచ్చు, నువ్వు శాశ్వతంగా చిప్పకూడు తినచ్చు, చిప్పకూడు తిన్నప్పుడు ఇలాంటివి అలవాటు చేసుకోవాలి కదా అనగానే, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, నేను కూడా చెప్తాను. శరత్ చంద్ర నా బావ, నా పంచప్రాణాలు జైలుకి వెళ్ళిపోవడంతో నేను ఇంట్లో అడుగుపెట్టాను, అలాగే గగన్ గాడు చనిపోవడంతో నీ కొమ్ములు విరిచేశాను. కానీ ఇంకొక ట్విస్ట్ చెప్పనా, నీకు ఆ ఎస్పీ సూర్యకి పెళ్లి చేయబోతున్నాను. వాడికి నువ్వంటే పిచ్చంట భూమి, ఎందుకు ఈ గొడవలు? హ్యాపీగా ఎస్పీ సూర్యని పెళ్లి చేసుకొని ఒక 2 పిల్లల్ని కని ప్రశాంతంగా ఉండు. వాడు నీ ఆస్తి కోసం ఆశపడటం లేదు, వాడికి నువ్వు కావాలంట. నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఆ గగన్లో ఏముందో నాకు తెలీదు. కానీ అనగానే ఇక భూమికి కోపం ఆకాశాన్ని అంటుతుంది. అపూర్వ మెడ పట్టుకొని అపూర్వ 2 చెంపలు పగలగొడుతుంది. నువ్వు కొట్టినా తిట్టినా ఒకే మాట అంటాను, కానీ నీ జీవితం ఎస్పీ సూర్య చేతుల్లోని పెట్టేశాను అనగానే భూమి కొట్టి కొట్టి తన రూంలోకి వెళ్తుంది. అంటే వీళ్ళు ప్లాన్గా గగన్ బావని చంపినట్టు నాన్న చేతిలో ఏదో చేసి నాన్నే చంపాడనుకొని నాన్నకి జైలుకు పంపించారు. ఇప్పుడు నా జీవితంతో ఆడుకుంటారా అని చెప్పి ఇక శరత్చంద్ర రూంలోకి వెళ్ళి శోభాచంద్ర ఫోటోకి దండం పెట్టి ఆస్తి పాస్తులన్నీ ఇక తను ఆ పేపర్స్ అన్నీ ఫైల్ తీసుకొని భూమి అర్ధరాత్రి వేళ ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది. తెల్లవారుగానే భూమి లేకపోయేసరికి, మమ్మీ భూమి కనిపించడం లేదు అనగానే ఇక ఎస్పీ సూర్య, ఏంటి మేడం, భూమిని నాకిచ్చి పెళ్లి చేస్తారని అగ్రిమెంట్ మీద సంతకం చేయమన్నారు, చేయడానికి వచ్చాను, భూమిని ఎక్కడ పెట్టారు? నేను మంచివాణ్ణి కాదు అనగానే, తెలుసు, కానీ అది ఇక్కడే ఎక్కడ ఉంటుంది అని చెప్పి మొత్తం వెతికినా ఇక లెటర్ రాసి పెడుతుంది. ఏ ఆస్తి కోసం నువ్వు ఇన్ని ప్రాణాలు తీసావో, ఏ ఆస్తి కోసం నువ్వు నన్ను కూడా టార్గెట్ చేశావో, ఆ ఆస్తి కాదు, ఆ ఇల్లు కాదు, నడి రోడ్డు మీద నువ్వు వారం తిరిగేలా లోపు ఉండకపోతే నా పేరు భూమి కాదు, ఆస్తి నాది, నన్ను పట్టుకోలేవు అని చెప్పి ఇక అందులో రాసుండటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు నక్షత్ర, అపూర్వ, ఎస్పీ సూర్య. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.